క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లల చేరువచ్చిన వినిచున్న అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వకమైన వందనాలు. గ్రంథంలో కొన్ని మాటలకు మనము చదువుకున్నామండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనము చదువుతున్నామండి. ఎలా అనగా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయంతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. చూడండి, అపోస్తలులైనటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు వారి శిష్యులు, సైనికులుగా పిలువబడుతున్నటువంటి అపోస్తలులు ఈ యొక్క సువార్త అంట ప్రియులారా, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ అది ప్రజల యొద్దకు లేక ఆయన పిల్లల యొద్దకు చేరుతూ ఉన్నది. ఆ విషయము మాకు తెలియను అని ఇక్కడ ఇక సంఘానికి వ్రాస్తూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇక అపొస్తలుడైన పౌలు గారు ఆ యొక్క సంఘానికి తెస్సలోనికీయులకు ఆ సంఘానికి మొదటి పత్రికలో వ్రాయిస్తూ వచ్చినారు. ఆ యొక్క సువార్త చాలా శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ అలాగే సంపూర్ణ నిశ్చయతతోనూ ఈ యొక్క జనుల యొద్దకు వస్తూ ఉన్నది. దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క శిలువ సువార్త, ఆయన మహా గొప్ప ప్రేమ, ఆయన ప్రణాళిక, ఆయన ప్రత్యక్షత, ఆయన విధులు, న్యాయ శాసనాలు, ఆయన కట్టడలు, ఇవన్నీ కూడా చక్కగా ఆయన శిష్యులైనటువంటి బోధకులు తెలియపరుస్తూ ఉన్నారు. మాకైతే ఖచ్చితమైనటువంటి నిశ్చయతతో కూడినటువంటి ఆలోచన కలిగి ఉన్నాము. ఇది మా పని ఎంత మాత్రము కాదు, కానీ దేవుడే మాలో ఉండి దేవుని కార్యము జరిగించుచున్నాడన్న నిశ్చయత మాకు ఆ సంగతి తెలియను అంటూ ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు ప్రియులారా. కనుక ఇక సువార్త అనేది దేవుని వైపుకు తిరగాలనేది, లేక ఆయన రక్తంలో కడగబడాలనేది, లేక ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తపు విలువ, ఆయన శ్రమలు, ఆయన పరలోక రాజ్యంలో ఆ మహిమను వదులుకొని భూలోకానికి వచ్చి ఇక్కడ ఏమన్నా మహిమగా జీవించినాడంటే అది కూడా లేదు. ఆయన దీనుడుగా పేదవాడుగా వచ్చి ఆ మహిమ అక్కడ వదులుకొని ఇక్కడ కూడా ఏమన్నా మహిమపరచబడుతున్నాడంటే ఇక్కడ కూడా ఆయన పేద కుటుంబంలో పుట్టి ఆ దేవుని తెలియపరుస్తూ, ఈయన కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన అందరి కోసము లోక పాపములు మోసుకొని పోయి ఆ గొర్రెపిల్ల మనం చేసిన పాపాలన్నీ ఆయన మోసుకొని ఆ కలువరి శిలువలో ఆయన అనేక శ్రమలు, మనం అనుభవించాల్సిన శ్రమలన్నింటినీ కలువరి శిలువలో ఆయన అనుభవించినాడు. మన పాప శాపాలని ఆయన భుజాల మీద వేసుకొని ఆయన శాపమైపోయినాడు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన శాప భారమంతా, పాప భారమంతా ఆయన భుజాల మీద వేసుకొని ఆయన పాపము శాపమైపోయినాడు పిల్లలు. ఆ శిలువ సువార్త మేము చెప్తూ ఉన్నాము. అది చాలా శక్తితో కూడుకున్నటువంటి సువార్త. అలాగే దేవుని పరలోక రాజ్యము చేర్చే సువార్త, నిత్య రాజ్యం చేసే ఆ యొక్క శిలువ సువార్త వ్యర్థం కాకున్నట్టు మేము బోధిస్తున్నాము. అది మాకు తెలియను. అది ఎంత శక్తివంతమైనదో, అది ఎంతమంది రక్షణలోకి వస్తే ఆ పరిశుద్ధత కలిగిన పట్టణంలోకి వస్తారు అనేది మాకు తెలుసు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు ప్రియులారా. కనుక నా జీవితాలలో అందరం కూడా ఇక సువార్త, దేవుని శిలువ సువార్త మనము తక్కువ చేసి అనుకోకుండా ఆయన మన కోసమే వచ్చినాడు, మనల్ని బాగు చేయనికే వచ్చినాడు. మనకు మంచి పాపాన్ని తీసివేసే వైద్యము మనకు ఇచ్చినాడు. అది ఎవరు ఇవ్వలేని, ఈ లోక సంబంధమైన వైద్యులు ఇవ్వలేనిటువంటి గొప్ప వైద్యం మనకు ఇచ్చినారు. ఆ పాపాన్ని తీసివేసే వైద్యము ఈ లోక డాక్టర్లు ఎవరైతే ఇవ్వలేరు. అది ఒక పరమ డాక్టర్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఇవ్వగలడు. ఆ పరిశుద్ధుని రక్తం ద్వారానే
అది సాధ్యం అవ్వగలదు. ఈ లోకపు వైద్యులు కానీ వైద్య శాస్త్రాలు కానీ ఆ పాపాన్ని తీసివేసే శక్తి కానీ బలము కానీ లేదు ప్రియులారా. అది ఒక యేసుక్రీస్తు వారికి అది సాధ్యము. కనుక అంత శక్తి కలిగిన దేవుణ్ణి మనం కూడా నమ్మి విశ్వసించి మనం ఆయన సువార్త చెప్పేది వారంగా, ఆయన కోసం బ్రతికేది వారంగా, ఆయన చిత్తంలో మీరు నలుమూలలకు వెళ్ళి ప్రపంచమంతటా నలుదిక్కులకు వెళ్ళి నా యొక్క శిలువ సువార్త ప్రకటించుడి, నా మరణమును ప్రచురము చేయుడి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక మనకు అది బాధ్యత, అది ఒక భారం పెట్టినాడు ప్రతి క్రైస్తవురాలి మీద, ప్రతి క్రైస్తవుడి మీద దేవుడు పెట్టినటువంటి భారం ప్రియుల. అందుకే భక్తుడు అన్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించకుంటే ఆయనకు శ్రమ అంట. ఆ భక్తునికి ఎందుకు శ్రమ? దేవుడు పెట్టిన బాధ్యత కనుక. ఆయన చెప్పింది వినకపోతే మనకు శ్రమే అని ఆయన గ్రహించినాడు కనుక గొప్ప మాట అనగలిగినాడు ప్రియులారా. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మరొక మాట గమనించడము. మొదటి వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24-25 వచనం చదువుకున్నామండి. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. గడ్డి అయితే ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. గడ్డి మనల్ని కూడా దేవుడు గడ్డితోనే పోల్చినాడు, లేక నీటి బుడగతో పోల్చినాడు, లేక యొక్క నీడతో పోల్చినాడు, ఆవిరితో పోల్చినాడు. దేవుడు ఇన్నిటితో పోల్చిన దేవుడు ఆ గడ్డి అయితే ఎండిపోవును రాలును, అయితే ప్రభు వాక్యం అట రాలిపోయేది కాదు, ఆ గడ్డిలాగా వాడిపోయేది కాదు, నీటి బుడగలాగా పగిలిపోయేది కాదు, ఆవిరిలాగా కనపడకుండా మాయము, ఇంతలో కనపరిచి అంతలో మాయమయ్యేది కాదు. అది నిరంతరము నిలుచును దేవుని వాక్యము. అది మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే, దేవుని వాక్యమే. కనుక ఈ యొక్క భారము కలిగి ఆయన వాక్యాన్ని ప్రకటించడి ఆయన పిల్లలముగా మనము ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ప్రియుగా. చూడండి, అదే తెస్సలోనీయులకు మొదటి పత్రిక 2వ అధ్యాయము మాట చూస్తున్నాము. ఎనిమిదవ వచనం, మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము చూస్తున్నామండి. మీరు మాకు బహుప్రియులై ఉంటుంది కనుక మీ యందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా యొక్క ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ యొక్క అపోస్తలులు యొక్క యేసుక్రీస్తు వారి శిష్యులైనటువంటి, అలాగే అపోస్తలుడుగా పిలువబడుతున్నటువంటి యొక్క అపోస్తలుడైన పౌలు గారు, మీరు మాకు బహుప్రియులై ఉంటుంది దేవుని ప్రజలు లేక సంఘము కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక, దేవుని సువార్తే కాదంట వాళ్ళు చెప్పేది, ఇంకా ఏం చెప్తున్నారంటే మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. దేవుని శిలువ సువార్తే కాదు, ఆయన సత్య సువార్తే కాదు, లేక ఆయన శుభవార్తే కాదు, ఆ రక్షణలోకి పంపించే వార్తే కాదు, పరలోక రాజ్యానికి చేర్పించే వార్తే కాదు, కానీ ఇంకా మేము మా ప్రాణాలను పెట్టుట కూడా సిద్ధంగా ఉన్నాము మీకోసము. మీరు మారాలే కానీ నా ప్రాణాన్ని పెడతాను అని యొక్క పౌలు గారు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినారు ప్రియులారా. ఆయన సువార్తం మాత్రమే కాదు కానీ మా ప్రాణాలను మీకు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాము. మీరు ప్రభువులోకి మారాలి, సత్యమును గ్రహించాలి, సత్యములో నడవాలి అని దేవుని వాక్యంగా మనకు కనపడుతున్నది. కనుక ఇంత భారం కలిగి సువార్తను చేస్తున్నారు, ప్రాణాలను పెట్టి సువార్త చేస్తున్నారు ప్రియులారా.
ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి బాధ్యత. నాకు ఆ సువార్త చెప్పకుంటే నాకు నష్టము అని భక్తులు తెలియపరుస్తున్నారు. కనుక వీరు సువార్త చెప్పడమే కాదు, ప్రాణాలు ఇవ్వటకు సిద్ధపడినటువంటి సువార్త చెప్పగలిగిన మహా గొప్ప దేవుని అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు మనకు కనపడతారు ప్రియుగా. అదే వచనంలో 4వ వచనం కూడా ఒక మాట చదువుకున్నాము. అదే అధ్యాయంలో సువార్తను మాట అప్పగించుటకు యోగులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుడినే సంతోషపెట్టువారమై బోధించుతున్నారు. ఈ యొక్క సువార్త చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక రాసినటువంటి ఆ సంఘానికి చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు, మిమ్మల్ని ఏదో సంతోష పెడదాము, మనుషుల్ని ఏదో సంతోష పెడదామని మేము దేవుని సువార్త చేయట్లేదు. ఎందు నిమిత్తము మేము దేవుని సువార్త, దేవుని పని చేస్తున్నాము, ఆయన పరిచర్య చేస్తున్నాము, ఆయన మాటలు తెలియపరుస్తున్నాము, ఆయన వాక్యం వివరిస్తున్నామంటే అది దేవుడు పడుతాడు. కనుక ఒక్క పాపి మారితే పరలోక రాజ్యంలో కోటాను కోట్ల దేవదూతల మధ్య దేవుడు సంతోషిస్తారంట. ఒక్క పాపి, ఒక్క అన్య బిడ్డ, ఒక్క యేసుక్రీస్తు తెలియని పిల్లలు లేక బిడ్డలు మారితే పరలోక రాజ్యంలో గొప్ప సంతోషం అంటారు. ఇలా దేవదూతల మధ్య ఆయన సంతోషించే దేవుడుగా ఉన్నాడు. కనుక వారు మనుషులను అయితే సంతోష పెట్టేదానికి కాదయ్యా, మేము దేవుడినే సంతోషపెట్టుటకు ఈ సువార్త చేస్తున్నామని పిలిచినాడు. కనుక మళ్ళీ మనము ఆయన లేకి చేర్చబడుతున్నాము. చేర్చబడని వారు కూడా ఆయన సన్నిధికి రావాలి, ఆయన సంకల్పంలోకి రావాలి, ఆయన ఉన్నతమైన ఆలోచనలోకి రావాలి, ఆయన ప్రత్యక్షతలోకి, ఆయన ప్రణాళికలోకి వచ్చినట్లయితే ఆయనకు ఇంకా మహా గొప్ప సంతోషం. అందుకే ఒక పాపి మారితే ఆయనకు చాలా సంతోషం అంట ప్రియులారా. కనుక మనుషులను అయితే సంతోషపెట్టే వారిని కాదు, మేము దేవునిని పెట్టేవారిగా మేము మీకు బోధ చేస్తున్నాము, పరిచర్య చేస్తున్నామని పౌలు గారు ఇక్కడ మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నారు ప్రియులారా. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక మరో మాట ధ్యానించుకుందామండి. 2వ అధ్యాయము 14వ వచనము, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. మనమందరము కూడా రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచినాడు. ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారి సువార్త వలన ఆ సంఘానికి చెప్తూ ఉన్నాడు, మా సువార్త వలన దేవుని పరిశుద్ధ పిలుపుతో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. మా యొక్క దేవుని మాటలైనటువంటి మేము చెప్పు బోధ వలన పరిశుద్ధ పిలుపుతో దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు మీరు వచ్చినట్లయితే మీరు రక్షింపబడతారు, ఆయన చిత్తము మీరు నెరవేర్చిన వారవుతారు అని దేవుని వాక్యంతో మనకు అపోస్తలుడైన పౌలు గారు మనకు ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినారు. కనుక మనము రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందాలి. రక్షింపబడితే నీవు నమ్మితే నా మహిమ చూస్తావు అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనం రక్షణలోకి వస్తే ఆయన మహిమ చూచే వారిగా ఈ యొక్క లేఖనము మనకు కనపడుతూ ఉన్నది పిల్లలు. చూడండి, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుకున్నాము. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మరణమును జయించి జీవమును అక్షయతను
సువార్త వలన వెలుగులోకి తెచ్చిన యేసు క్రీస్తు వారిని ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన ఏ యొక్క పిలుపుతో మనల్ని పిలుస్తూ ఉన్నాడంటే పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలిచినాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆ మహా పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధ పిలుపుతో మనల్ని పిలుస్తున్నాడు. అదే ఈ లోక సంబంధమైన అపవాదిగాడు లేక సాతాను, ఆ మహాఘట సర్పము, ఆ లూసిఫరు, ఆ యొక్క పాపమునకు జనకుడైనటువంటి ఆ తల్లి అయినటువంటి సాతాను, వాడు ఏ పిలుపుతో పిలుస్తున్నాడు మనుషుల్ని? దేవుడైతే పరిశుద్ధ పిలుపుతో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సాతాను ఏ ఉద్దేశంతో పిలుస్తూ ఉన్నాడు అని మనము ఆలోచన చేసి గమనించినట్లయితే, వాడు మొదటిగా వాడు తీపుగా మాటలతో నీ కన్నులకు రమ్యమైనదిగా కనపడేటట్టుగా వాడు మాట్లాడతాడు. చాలా టాలెంటెడ్గా మాట్లాడతాడు. చాలా కుయుక్తైన ఆలోచనలతో గవక్కిన పాపంలోకి వచ్చేలాగా మాట్లాడతాడు. అదే అప్పుడు హవ్వతో వాడు సర్పమైన అపవాది ఎంత తెలివిగా మాట్లాడి ఆ యొక్క పండును తినేటట్టు చేసినాడంటే, అంత తెలివిగా మాట్లాడి చేస్తాడు. అవునా, ఆ చెట్టు ఫలము తినొద్దన్నాడా అని అవ్వతో మొదలు పెడతాడు. అవునా, ఆ చెట్టు ఫలం తినొద్దన్నాడా, అది తింటే మీ కన్నులు తెరవబడతారు, మీరు దేవునంతటోళ్ళు అవుతారు అని చెప్తుంది ఈ యొక్క ఘట సర్పమైన అపవాది. అప్పుడు ఆమె మోసపోతుంది. ఏంటి, కన్నులు తెరవబడతాయా? ఈమె అడగలేదు. ఈ హవ్వ ఆ యొక్క సర్పమైనటువంటి ఆ యొక్క అపవాది కాడికి పోయి అడగలే, ఈ చెట్టు పండు తింటే ఏమవుతుంది అని అడగలే. కానీ కల్పించుకొని మాట్లాడుతున్నాడు. అవునా, అదేమో ఆ అవ్వ ఆ సర్పంతో మాట్లాడినట్టు కల్పించుకొని మాట్లాడుతున్నాడు. ఆమె ముందుగానే వచ్చి మాట్లాడినట్టు, అవునా ఈ చెట్టు ఫలము తినవద్దన్నాడా దేవుడు అని కల్పించుకొని మాట్లాడి పాపంలోకి రప్పిస్తాడు ఈ యొక్క అపవాది. ఆ విధంగా అవ్వను మోసం ద్వారా, ఆ కపట కుయుక్తైన మాటల ద్వారా ఆ పండు తినే దానికి ఆలోచన పుట్టించిన తర్వాత ఏమైంది, ఆ యొక్క పండు అవ్వకి రమ్యమైనది, అందమైనది కనపచ్చినది. బాగా పుష్టిగా తిని మళ్ళీ ఆమె ప్రేమను కూడా మళ్ళీ ఈ ఆదాముకు కనపరచుటకు తెప్పుకొనిచ్చి ఆదాముకి ఇవ్వగా, ఆదాము ఎందుకు తెచ్చినావు, ఏమి కథ, దేవుడు చెప్పినాడు కదా ఇది తినొద్దని మాట గద్దింపు చేయకుండా తెచ్చినట్టు ప్రేమగా తెచ్చింది కదా అవ్వ. తెచ్చినట్టు తిని దేవుడు వచ్చినప్పుడు, ఎక్కడున్నావు ఆదాము అని పిలిస్తే, నేను ఇక్కడ చెట్టు చాటున దాక్కొని ఉన్నాను అంటాడు. అక్కడేం చేస్తున్నావు అంటే, నేను దిగంబరినైనందున, నాకు బట్టలు లేనందున నేను ఇక్కడ దాక్కొని ఉన్నాను అంటాడు. నీకు బట్టలు లేవని తెలిపిన వాడేవాడు అని దేవుడు అంటాడు. నీకు బట్టలు లేవని తెలిపినవాడు వాడేవాడు అంటే, అదేమో నాకు తెలియదు, ఈ అవ్వ పండ్లు తెచ్చిచ్చింది, అది తినటం వల్ల నాకు ఈ యొక్క మంచి చెడ్డలు తెలివిచ్చి, లేక ఈ యొక్క శరీరం మీద బట్టలు లేవనే జ్ఞానం వచ్చిందని చెప్పినప్పుడు, ఓహో నేను తినవద్దని చెట్ల ఫలం తింటివా అని అడిగినప్పుడు, అవును అవ్వ తెచ్చిచ్చిందని చెప్పగా, అప్పుడు దేవుడు ఆ ముగ్గురికి కూడా ఆయన శపిస్తాడు. దేవుడు ఆ యొక్క దేవుని తోటల నుండి లేక ఏదైనా తోటల నుండి తరిమి వేస్తాడు. తరిమి వేసి నీ కష్టం వల్లనే నువ్వు తినాలి, నువ్వు చెమట కార్చి నేలను పండించి తినాలి. అవ్వ, నువ్వు చేసిన తప్పుకి నువ్వు ప్రసవ వేదనలో నీకు ఎక్కువ నొప్పులు కలుగులుగా కానీ ఆమె పెట్టాను. అలాగే సాతానుకు నువ్వు వారిని కాటేస్తావు, వారు నీకు తల మీద కొడతారు అని ముగ్గురికి శాపనేసి ఆ నుంచి సృష్టి ప్రారంభమై ఇంత పెద్ద ప్రపంచముగా అయినది. ఎందుకంటే వాడు కుయుక్తిగా వచ్చి పాపాన్ని అంటకడతాడు పిల్లలు. కానీ దేవుని ఆలోచనలో అలా లేదు. దేవుడు పరిశుద్ధ పిలుపుతో ఏ ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడంటే, ఈ లోకంలో నీకు కొంచెం జీవితాన్ని ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో ఒక 70-80 సంవత్సరాల జీవితాన్ని ఇస్తాడు. 70-80 సంవత్సరాల జీవితంలో నీవు దేవుని నమ్ముకొని లేక దేవుని ఆలోచన ప్రకారం బ్రతికి, నీ సొంత ఆలోచనలు పక్కన పెట్టి దేవుని న్యాయశాసనాలు, ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడలు తెలుసుకొని ఆయన వైపు తిరిగి ఆయన కట్టడలైనటువంటి మాటలు విన్న ప్రకారం నీవు నడుచుకొని ఉన్నట్లయితే
నీకు రక్షణ ఇస్తాడు. రక్షణ ఇచ్చిన తర్వాత పరలోక రాజ్యాన్ని నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రంగా ఈ లోకంలో యథార్థంగా నీతిగా బ్రతుకుటకు ఆ రక్షణనిచ్చి పరిశుద్ధాత్మ దేవుని నీలో పెట్టి, నీ హృదయంలోనే పరిశుద్ధాత్మ దేవుని పెట్టి ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతకమని చెప్పి నీ ఆయుష్యున్నాళ్ళలో జాగ్రత్తగా బ్రతుకు. మళ్ళీ తర్వాత ఈ కొద్ది కాలమైన తర్వాత ఈ 70-80 సంవత్సరాలైన తర్వాత నీకు చనిపోతావు. ప్రతి ఒక్కరూ మన్నైన వాడు తిరిగి వెనుకటి వలె మన్ను అయిపోతారు, చనిపోతావు. చనిపోయిన తర్వాత మళ్ళీ గొప్ప జీవితము తర్వాత పరలోక రాజ్యంలో నేను ఇస్తాను. అప్పటి వరకు నీవు రక్షణ పొందుకున్న నీవు నా రక్తంలో కడగబడిన నీవు యథార్థంగా పరిశుద్ధంగా నీతిగా బ్రతికిన తర్వాత నీకు మళ్ళీ గొప్ప జీవితము పరలోక రాజ్యంలో ఇస్తానని పరిశుద్ధ పిలుపుతో దేవుడు పిలిచినాడు. ఎవరిని? ప్రతి మనిషిని. ఆ పరిశుద్ధమైన పిలుపుతో పిలిచిన దేవుని ఆలోచన మనం తెలుసుకొని ఆయన భక్తిలో ఉంటూ, ఆయన కోసము భక్తిలో ఉంటూ ఆ భక్తి శ్రద్ధాశక్తులతో నిలుపుకొని మనము భయభక్తులు కలిగి ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి. నిరంతరము దేవుని దగ్గర ఉంటాము, నిత్య జీవంలో ఉంటాము. ఇది కొంచెమే, చాలా ఎక్కువ నిత్య జీవమైన పరలోక రాజ్యం. ఇది 70-80 సంవత్సరాలే. అక్కడ జీవితాంతం ఇంకా అక్కడ నీకు ఇంతవరకు నీ జీవితం అని పరిమితులు అంటూ ఏముండవు. ఇంకా ఎంత అయినా బ్రతుకు దేవుని దగ్గర ఉన్నది పిల్ల. అది శాశ్వత కాల బ్రతుకు దేవుని దగ్గర. అందుకే ఈ స్వల్పకాలమైన కొంచెంలో మనము దేవునికి నమ్మకంగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికినట్టయితే మనకు అక్కడ చాలా పెద్ద జీవితము, చనిపోయిన తర్వాత మనకు గొప్ప మహిమ శరీరాలు దయచేసి దేవుడు పిలుచుకొని అక్కడ నిత్యరాజ్యంలో మనము గొప్పగా తలగా పెడతాడంట పిల్లల. మనకు అనేక బహుమానాలు ఇచ్చాడంట, అనేక మందికి పెద్దగా పెడతాడంట. నీవు ఈ లోకంలో ఎంత విశ్వాసము, ఎంత మెట్ల ప్రకారము నీ విశ్వాసత ఉందో, ఎంత దేవుని నమ్ముతావో, నిజమైన దేవుణ్ణి ఎంత నమ్ముతావో, ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాసతను బట్టి నీకు అక్కడ మెట్లుగా అక్కడ నీకు అన్నీ ఆయన ఇవ్వనికి సిద్ధమవుతుంది. బహుమతులు, ఈ యొక్క నిత్య జీవంలో ఆ యొక్క ఫలాలు ఇచ్చే చెట్లు, జీవవృక్ష ఫలాలు, అలాగే నీరు, నిత్య జీవంలో ఉండేటువంటి ఆ యొక్క ఫలాలు, నీరు, అలాగే బహుమతులు, అనేక మందికి నేను పెద్దగా పెడతాడు. దేవదూతలకు నీవు బోధ చేస్తావు, కొంతమందికి నేను పెద్దగా పెడతాడు. ఇవన్నీ దేవుడు ఇవ్వనీకి పరిశుద్ధ పిలుపుతో మనం పిలిచినాడు. అలాగైతే సైతాను కపటమైన పైన ప్రేమ చూపించి, ఈ లోక ఆశ చూపించి, నేత్రాశ చూపిస్తాడు. ఈ లోక సంబంధమైన నేత్రాశ చూపించి జీవపు డంబపు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబపు మాటలతో వాడు మనలను లోపరుచుకొని చివరికి వాని హృదయంలో కుతంత్రమైనటువంటి, పూరితైనటువంటి మంత్రతత్వమైనటువంటి ఆలోచన నరకానికి చేర్చాలనే పిల్లల. ఎందుకంటే వాడు అపవాది, వానిలో పరిశుద్ధ పిలుపు లేదు. పరిశుద్ధ పిలుపుగా కనపడతాడు. నీకేదో పెద్ద సహాయం చేస్తాను అన్నట్టు, నీకేదో ఈ లోకంలో నువ్వు పెద్ద ధనవంతుడు అయినట్టు, ఈ లోకంలో దేవుడు ఇవ్వలేని నేను ఇస్తాను అన్నట్టు వాడు భ్రమపరుస్తాడు పిల్ల. వాడు చివరికి దేవుని వేషం కూడా వేసుకున్న శక్తి కలిగిన వాడు అపవాది. వెలుగుదూత వేషం వేసుకుంటాడు అపవాది. వాడు అంత తక్కువడు కాదు. వాడు దానియేలు కంటే తెలివివంతుడని రాయబడుతూ వచ్చినది. వెలుగుదూత, దేవుని దూత వేషం కూడా వేసుకొని మోసం చేసి నరకానికి పంపిస్తాడు. వానిది పరిశుద్ధమైన పిలుపు అయితే కాదు, కానీ దేవునిది మటుకు పరిశుద్ధమైన పిలుపు. ఆ పిలుపుకు లోబడి మనం బ్రతికితే మనకు నిత్య జీవము దేవుడు ఇచ్చే దేవుడుగా కనపడతాడు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకున్నాము. చూడండి, ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక
విన్న వాక్యం వారిలో నిష్ప్రయోజనమైన రాయను. చూడండి, విన్న వాక్యాన్ని నమ్మలేదు. ఆ నమ్మకుంటే ఏమైంది? నిష్ప్రయోజనం అయిపోయింది. ఆ యొక్క విశ్వాసం అంతా, విశ్వాసం లేకుంటే ఆ వాక్యం కూడా వారిలో నిష్ప్రయోజనం అయిపోయింది. మొదటిగా మనము నమ్మాలి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు. ఆయన రక్తం ద్వారానే మనకు రక్షణ వస్తేనే మనం ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరిశుద్ధంగా బ్రతకగలము. పరిశుద్ధంగా బ్రతికిన మనవలను మన చివరి ఊపిరి పోయేంత వరకు పరిశుద్ధంగా బ్రతికినట్లయితే దేవుడు మనల్ని అక్కడ పరలోక రాజ్యంలో నిత్యత్వంలో మనలను యుగయుగాల జీవితంలో పెడతాడు. మరణమైన తర్వాత కూడా దేవుడు లేపుతాడు. ఎలాగ లేపుతాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో చనిపోయి 3వ దినాన లేపబడినాడు ప్రథమ ఫలంగా. మళ్ళీ తర్వాత ఫలంగా మనల్ని కూడా లేపుతాడనే గొప్ప నిరీక్షణ, పట్టుదల, విశ్వాసము ప్రతి విశ్వాసిలో ఉంటే, ఆ విశ్వాసం ఉంటే కనుక, ఆ నిరీక్షణ, ఆ పట్టుదల కలిగి ఉంటే మీ యొక్క విశ్వాసము నిష్ప్రయోజనం కాకుండా ప్రయోజనకరంగా ఆ తండ్రి యొద్దకు చేరుతా ఉంటుంది. కనుక మనము నిష్ప్రయోజనంగా లేకుండా విశ్వాసం కలిగి, పట్టుదల కలిగి, నిరీక్షణ కలిగి దేవుని వైపు చూసి ఆయన చిత్తము తెలుసుకొని ఆయనలో ఉండుటకు మనకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చినాడు. ఆ తండ్రి అయిన దేవుడు కృప చూపుతాడు, కుమారుడైన దేవుడు ప్రేమిస్తాడు. కనుక ముగ్గురుగా గొప్ప కార్యాలు చేయడానికి ప్రతి మనిషిలో ఆ యొక్క ముగ్గురైనటువంటి త్రియేక దేవుడైనటువంటి వారు ఎంతో కృషి, ఎంతో ప్రేమ, కనికరము, దయ, నూతనంగా వారు ప్రేమ చూపిస్తున్నారు. అట్టి దేవుని కలిగినందుకు మనం నిజంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ దేవుడి కొద్ది మాటలను దీవించగా కలవచ్చిన చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి,